చెప్తున్నారు నక్సల్ బర్ స్టార్ట్ అయిన ఉద్యమం తర్వాత 1969లో శ్రీకాకుళం రైతాంగ పోరాటం. శ్రీకాకుళం రైతాంగ పోరాటం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ సమస్యలు. అయితే పైలా వాసుదేవరావు గారు ఒక టీచర్గా ఆ అడవిలోకి ఎంటర్ అయ్యారు. గిరిజనులతో పనిచేస్తూ అక్కడ ఏంటంటే వాళ్ళకు గడ్డాలు గీసుకోవడం తెలియదు, క్షౌరాలు చేసుకోవడం తెలియదు, రోజు స్నానం చేయడం కూడా చేయకపోయేవాళ్ళు వాళ్ళు. అయితే అటువంటి వాళ్లకు సంస్కారాన్ని నేర్పుతూనే, అంటే మన నాగరిక సమాజంలో ఏదైతే మన అలవాట్లు ఉన్నాయో అవి చేసి ఆయన స్వయంగా మంగళ కత్తి బట్టి ఆయన వాళ్ళకు క్షౌరాలు ఎట్లా చేసుకోవాలో నేర్పించాడు. వాళ్ళ మీద విపరీతమైన వడ్డీ వ్యాపారుల దోపిడీ ఉండేది, ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ ఉండేది. వాటన్నిటికీ చెక్ పెట్టించాడు. ఒక స్టేజ్లో ఆయన మీద పోలీసుల నిఘా పెరిగిన తర్వాత ఇంకా స్కూల్ టీచర్గా వదిలిపెట్టేసి కంప్లీట్గా అడవిలో వాళ్ళతో పాటే ఉంటూ అంతర్గతంగా ఉంటాడు. ఆ సమయంలోనే ఆయనకు సుబ్బారావు పానిగ్రాయి, చౌదరి తేజేశ్వరరావు, తర్వాత అప్పుడున్న ఆదిభట్ల కృష్ణమూర్తి, పంచాది నిర్మల, వీళ్ళందరూ ఆయనకు తోడయ్యారు. తోడైన తర్వాత నేను అప్పటి నుంచి గమనిస్తున్నాను రాజకీయాలు. అప్పుడు నా వయసు 11 ఏళ్ళు. బట్ నేను ములుగు కాబట్టి ములుగులో నక్సలిజం అనేది ఎంటర్ అయింది 69లో. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను యాక్టివ్గా ఉన్నా. హై స్కూల్ చదువుతున్నా అక్కడ 8th క్లాస్. అయితే ఆ టైంలోనే అక్కడ జరుగుతున్న వార్తలన్నీ కూడా పత్రికల్లో వచ్చేటి, రేడియోలలో చెప్పేవాళ్ళు. అట్లా నేను అప్పటి నుంచి వాటి మీద దృష్టి పెట్టాను. అది కేవలం ఒక 1.5 ఇయర్లోనే అణిచివేయబడ్డది. అయితే ఆ సమయంలోనే చారు మజుందార్ క్యాచ్ చేశాడు వాళ్ళని. ఇక్కడ ఎప్పుడైతే తర్మేల్ నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి ఆయన తిరస్కరించారో, ఆయన ఇక్కడ తన స్థావరం కోసం ఫస్ట్ ఎన్నుకున్నది శ్రీకాకుళం. అక్కడ నుంచి దగ్గరే కదా, వెస్ట్ బెంగాల్ నుంచి శ్రీకాకుళం దగ్గర, ఒరిస్సా మీద. అక్కడ వచ్చేసి వాళ్ళ క్లాసులు తీసుకొని ఈ కమిటీ మొత్తాన్ని తనతో పెట్టుకున్నాడు. ఒక్కరిద్దరు తప్ప, ఆ చౌదరి తేజేశ్వరరావు ఆయన ఒక్కడే ఇటువైపు వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చారుమందర్తో ఉన్నారు. తర్వాత ఏం చేశారు, వరంగల్లో ఆయన కొంత ఊతం ఇచ్చింది ఎవరంటే సెంట్ గ్యాబ్రియల్లో టీచర్స్గా పనిచేస్తున్న కొడపల్లి సీతారామయ్య అండ్ సత్యమూర్తి. సీతారామయ్య బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కృష్ణా జిల్లా అధ్యక్షునిగా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఉన్న రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన ఒక విప్లవ నాయకుని భార్యతోని తన అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అది క్షమాపణలు చెప్పాలని ఆయనను ఆదేశించింది పార్టీ. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో క్రమశిక్షణ కమిటీ ఆయన మీద ఈ ఆరోపణ వచ్చింది. మీరు దీనికి ఏం సంజాయిషి ఇచ్చుకుంటారు అని చెప్పి అడిగితే ఆమెను పెళ్లి చేసేసుకున్నాడు ఏకంగా. అయితే అప్పుడు రూల్ ప్రకారం విడాకులు లేకుండా పెళ్లి చేసుకోవద్దు, లేదా భార్యను ఒప్పించి చేసుకోవాలి. ఏం లేకుండా అమరుడైన విప్లవకారుని భార్యను తను ఆమెతో సహజీవనం మొదలుపెట్టాడు. దాంతో ఆయనను పార్టీ బహిష్కరించింది. బహిష్కరించిన తర్వాత ఆయన మనసులోంచి పోలేదు భావాలు, ఎందుకంటే ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్టు. అయితే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకున్నది, కానీ ఆయన మనసు అంతా కూడా ఇంకా ఇటువైపే ఉంది. అయితే ఆయన ఇంకా బతుకు తెరువు కోసం జన్నారంకి షిఫ్ట్ అయ్యాడు, ఆ లక్సెట్పేట పక్కన. అక్కడ కూడా వాళ్ళ తల్లిని చంపేసిండ్రు భూస్వాములు, ఏ కారణమో తెలియదు దాని మీద. ఆయన ఇక్కడ టీచర్గా వరంగల్ షిఫ్ట్ అయ్యాడు. వరంగల్ షిఫ్ట్ అయిన తర్వాత సత్యమూర్తి ఆయన కలిసి పనిచేస్తున్న రోజుల్లో అప్పటికి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయన. ఒకటి సిపిఐ చీలిన తర్వాత సిపిఎంకు అప్లికేషన్ పెట్టుకున్నాడు, నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, నేను పనిచేయడానికి ఫుల్ టైమర్ సిద్ధంగా ఉన్నాను. అక్కడ కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావే క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఆయనను బహిష్కరించింది కూడా 53లో సిపిఐకి ఆయనే ఉండే. ఈయన అదే ప్రశ్నలు మళ్ళీ లేవనెత్తిండు, నువ్వు జరిగింది తప్పని చెప్పి నువ్వు పార్టీకి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అన్న తర్వాత దాన్ని కొండపల్లి ఒప్పుకోలేదు. మళ్ళీ చీలిన తర్వాత దేవులపల్లి, తర్మేల్ నాగిరెడ్డి మళ్ళీ చీలారు కదా, ఇంకా వీళ్ళతో లాభం లేదు, నేను వీళ్ళతో కలిసి ఉండలేను అని ఆయన నేరుగా చారుమందర్తో సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకున్నప్పుడు కొండపల్లి సత్యమూర్తి గారు తెలివిగా ఏం చేశారంటే, కొండపల్లి ఆయనను సత్యమూర్తి గారు ఇద్దరు కలిసి ఏం చేశారు, వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో టీచర్లు. ఈ తెలంగాణ ఉద్యమంలో మనం లెనిన్ను చూడాలి, తెలంగాణ ఉద్యమంలో వస్తున్న వీరోచిత యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను రిక్రూట్మెంట్ కోసం మనం డైవర్ట్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని మనం సమర్థిద్దామని చెప్పి మిగతా విప్లవ పార్టీలు అన్నీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినాయి, జాతుల సమస్యలు ముందు పెట్టినాయి. తెలుగు జాతి ఒకటి, ఈ జాతిని చీల్చే ఏదైనా కూడా అది విప్లవ ద్రోహమే అని చెప్పేసి వాళ్ళు సిద్ధాంతీకరిస్తే, వీళ్ళు ప్రజలు పాల్గొనే ఏ పోరాటాన్నైనా మనం బలపరచాలి, ఇది పాలక వర్గాలను బలహీనం చేసే చర్యగా చూడాలి అని చెప్పి వీళ్ళు ఆనాడు ప్రత్యేక తెలంగాణను సమర్థించారు. వరవరరావు గారు కూడా రాశారు సూచనలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నేను లెనిన్ను చూస్తున్నా, లెనిన్ కోసం వెతుకుతున్నాను అని. ఆ ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి
సత్యమూర్తి ఏమో ఫీల్డ్ మీద దిగి మార్చి 28, 1969 మార్చి 28, 1969 వరంగల్ను తగలబెట్టించేశాడు, ఆస్తులను ధ్వంసం చేయించాడు. జనవరిలోనే జరిగింది యాక్చువల్గా. మార్చి 28 నాడు ఆర్ఈసీలో గొడవ అయింది. బట్ జనవరి 28, 29 తేదీలలో తమ్మనపల్లి సీతారామాంజనేయులు అని చెప్పి అక్కడ ఒక ఆంధ్ర సెటిలరు, రైస్ మిల్లు, కాకతీయ థియేటరు, సీతారామ థియేటరు, ఇవన్నీ ప్రైమ్ థియేటర్స్ అవి. అయితే మొత్తం రైస్ మిల్లుని తలగబెట్టాడు, ఆయన ఇంటిని తలగబెట్టాడు, ఇంకా థియేటర్స్ తలగబెట్టలేదు. అటెంప్ట్ జరిగింది. అది వరంగల్ను బగ్గు అనిపించింది. ఆ టైంలో మూమెంట్ ఒక్కసారి లేచి చల్లారింది తెలంగాణ ఉద్యమం. ఆ చల్లారిన దాన్ని మళ్ళీ లేపడానికి సత్యమూర్తి స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అది ఎవరో చెప్పింది కాదు, ఆయనే నాకు చెప్పింది. అని ఇంత చరిత్ర గల ఉద్యమం, ఇంత చరిత్ర గల ఉద్యమంలో మనము వాళ్ళు చూసింది ఏంటిది అంటే రిక్రూట్మెంట్కి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మొత్తానికి సత్యమూర్తి కానీ సీతారామయ్య కానీ సక్సెస్ఫుల్గా చిరంజీవి గారిని బయటికి తీసుకురాగలిగారు తెలంగాణ ఉద్యమం నుంచి, గణపతి గారిని బయటికి తీసుకురాగలిగారు, నల్ల ఆదిరెడ్డిని తీసుకురాగలిగారు, మల్లుదిలో కోటేశ్వరరావును ఆయన తమ్ముడు వేణుగోపాల్ని తీసుకురాగలిగారు. వీళ్ళందరితోనే విప్లవ పార్టీ తెలంగాణలో స్టార్ట్ అయ్యి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో చారుమోహన్ దాన్ని ఇన్వైట్ చేశారు అహోబిలం, ఇది నల్లమల్లల. అక్కడికి చారుమోహన్ దాన్ని మొదటిసారి చివరిసారి మళ్ళీ రాలేదు ఆయన పిలిచి ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో విప్లవ కమ్యూనిస్టుల సారథ్యంలో జరుగుతున్న ఉద్యమం ఒకవైపు అయింది, తరిమెల నాగిరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, ఇటువైపు ఏమో ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు దానికి మెంటర్, ఇటుపక్కనేమో చారు మజుందార్ నాయకత్వంలో 13 మందితో ఒక కమిటీ వేశారు. ఆ మీటింగ్కి ఎందుకో సీతారామయ్య గారు పోలేదు, ఆయనకి ఏదో కోర్టు కేసో ఏదో ఉండి ఆయన పోలేదు. ఆయన కొడుకుని పంపించాడు చంద్రశేఖర్ సత్యమూర్తి కలిసిపోయారు. చంద్రశేఖర్ ఆర్ఈసీలో స్టూడెంట్ ఉండే, తర్వాత ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అనేది వివరాలు లేవు, కానీ మొత్తానికి ఆయన అంతర్ధానం అయిపోయాడు. చనిపోయాడని డిక్లేర్ చేశారు సీతారామయ్య గారు ఉన్నప్పుడే, ఎర్లీ డేస్లోనే. బట్ ఆ కమిటీ ఏదైతుందో ఈ వరంగల్ను కేంద్రంగా చేసుకొని కరీంనగర్, ఆదిలాబాదు, ఇట్లా నాగపూర్ దాకా ఇటు ఎక్స్పాండ్ అయ్యారు ఎమర్జెన్సీ అనంతరం వరకు. సో ఎప్పుడైతే చారుమోహన్ దాస్ చనిపోయాడో దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ క్యాడర్కి అందరికి కూడా మళ్ళీ ఆయన నాయకత్వం కిందకి తీసుకొచ్చుకొని ఇవాళ ఏదైతే మావోయిస్టుల పేరుతోనున్న ఈ పెద్ద వ్యవస్థ, అటవీ ప్రాంతాల్లో 7 రాష్ట్రాలలో ఉన్న దండకారణ్యం మొత్తము ఎవరి చేతిలో ఉన్నదో వీళ్ళందరికీ ఒక మెంటర్గా, ఒక సిద్ధాంతకర్తగా ఎదిగింది ఎవరు అని అంటే సీతారామయ్య గారే. ఇది నేపథ్యం. ఈ నేపథ్యం నుంచి మనము కొన్ని విషయాల్లోకి వెళ్దాం. అంటే మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఇంత చరిత్ర గల పార్టీకి కొండపల్లి సీతారామయ్య గారు వీళ్ళందరూ ఆయన్ని చూసి, ఇప్పుడు అజ్ఞాతులు ఉన్న నంబాల కేశవరావు కావచ్చు, లేదంటే తక్కెడపల్లి వాసుదేవరావు అలియా శాసన, లేదంటే మల్లోజు రాజిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. నంబాల కేశవరావు గారు అలియాస్ బసవరాజు ఉన్న, లేదా గాజర్ల రవి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మోటివేట్తోని ఆ భావాజాల ప్రభావంతో వచ్చిన వారు ఉన్నారు కాబట్టి పార్టీ ఈ రోజు కూడా నిలబడింది. ఇప్పుడు మనం తీసుకున్న మావోయిస్ట్ పార్టీలో సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు 16 మందిలో మన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. అంటే వాళ్ళకు ఒక ఐడియాలజీ, పేద ప్రజలకు ఏదో చేయాలని తప్ప లేదు. వాళ్ళకి ఎన్ని రకాల ప్రభుత్వాలు ప్రలోభాలు పెట్టినా, వాళ్ళ కుటుంబాలకు చిత్రహింసలు గురి చేసినా బయటికి రాకుండా చివరి వరకు నా ప్రాణంకి ప్రజలకే అంకితం, మా తల్లిదండ్రులందరూ కూడా వీళ్ళలోనే చూసుకుంటామనే మనస్తత్వం అవ్వగల వాళ్ళు. అంత క్యాడర్, అంత బలమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆషామాషికి వచ్చిన వాళ్ళు, అందరూ కాలేజీలో చదువుకొని యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళందరూ, అది మీకు తెలుసు. కానీ క్రమేపీ పార్టీ అంటే అప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ఆ లైన్లో వెళ్ళింది కాబట్టి పార్టీని ప్రజలు హక్కుని చేర్చుకున్నారు. వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వీళ్ళే అడ్డుకునేవారు ప్రజలే. కానీ ప్రజల అవసరాలు మారాయి. మీరు మన ఇందాక డిస్కస్ చేసిన విలాసాల వైపు, వినోదాల వైపు, తాత్కాలిక సుఖాల వైపు వెళ్తున్నప్పుడు పార్టీకి ప్రజలకు ఏం కావాలి విషయాన్ని పక్కన పెట్టి ఆ పాత లైన్లోనే మనం పోరాటం చేపట్టి ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరు అందులోకి పార్టీలోకి వెళ్ళట్లేదు అనే విషయం చాలా క్లియర్గా ఉంది. మీరు ఇందాక చెప్తున్నట్టు 20,000 మంది చాలా తెలివిగా ఉన్నారని అంటారు, చాలా పకడ్బందీగా ఉందంట. 140 కోట్ల మంది భారతీయులకి 20,000 మంది వీళ్ళు ఏమైనా చేయగలరా? అంటే విప్లవోద్యమాల చరిత్రను మనం పరిశీలించినట్టయితే జార్జ్ చక్రవర్తుల కాలంలో రష్యాలో ముందు విఫలమై తర్వాత విజయవంతమైన అక్టోబర్ రెవల్యూషన్ కానీ, అంటే అప్పుడు వేరండి, ఇప్పుడు మారింది కదా. నాకు చెప్పనియండి, రష్యా విప్లవం విజయవంతమైనప్పుడు కానీ, చైనాలో మావో రెడ్ ఆర్మీ ద్వారా ఆయన సాధించిన విప్లవంలో కానీ పాల్గొన్న వాళ్ళు ప్రభావిత ప్రాంతాలు నాట్ ఈవెన్ 10%. అంటే పాపులేషన్లో ఒక 10% తప్ప విప్లవంలో పాల్గొనలేదు. ఆ ఏనాన్ అనేది ఏదైతే ఫస్ట్
విముక్తి ప్రాంతం చైనాలో అయిందో అది మొత్తం చైనాను చూసినప్పుడు ఒక చిన్న ప్రాంతం, ఒక ప్రావిన్స్ అది. అంటే మొత్తం భారతదేశానికి తెలంగాణ ఒక ఏనాన్ కావాలనేది తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో అప్పుడున్న విప్లవకారులు భావించారు. ఆ టైంలో ఏనాన్ అనేది ఒక బేస్గా ఏర్పడ్డది. ఓకే. అంటే మొత్తం చైనా ప్రజలంతా విప్లవంలో పాల్గొన్నారా? కాదు. మొత్తం చైనా యూత్ అంతా రెడ్ ఆర్మీలో పాల్గొన్నారా? నాట్ ఈవెన్ 10%. రైట్. రష్యాలో కూడా కార్మికులు కొద్ది మంది కలిసి లెనిన్ నాయకత్వాన ఆ జార్ చక్రవర్తి పాలనను కూలదోశారు. భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం సైన్యం సంఖ్య ఎంత? 12 లక్షలు. ఓకే. 140 కోట్ల మందిలో ఈ దేశ సరిహద్దులను కాపాడేది 12 లక్షల మంది రకరకాల పేర్లతోని. బటాలియన్స్ కావచ్చు, రాష్ట్రాలలో ఉన్న బటాలియన్స్ కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇండో టిబెటన్ ఫోర్స్ కావచ్చు, సిక్ రెజిమెంట్ కావచ్చు, మొత్తం సంఖ్య 12 లక్షలు. ఈ 12 లక్షలు కాక రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఉంటారు. ఎంత మొత్తం తెలంగాణ అంతా కలిస్తే 1,00,000 మంది పోలీసులు ఉన్నారా? ఓకే. లేరు, నాకు తెలుసు. లేరు. 2 రాష్ట్రాల్లో కలిపితే 1,00,000 మంది ఉంటారు. ఒకప్పుడు అయితే 56,000 మంది. ఓకే. ఇప్పుడు డబుల్ అయితే 1,00,000 మంది ఉంటారు కావచ్చు. సో వీళ్ళందరూ కలిస్తే రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు అందరూ ఆ రాష్ట్రాల వీళ్ళు యుద్ధం జరిగినప్పుడు పోలీసులు వాళ్ళకి రానే రారు, వచ్చినా నిలబడరు వాళ్ళు. మనం మెయిన్గా చూడాల్సింది 12 లక్షలే. విప్లవ పరిస్థితి తీసుకురాగలుగుతామనే నమ్మకం ఈనాటికి కూడా మీరన్న ఇప్పటి సంబాల కేశవరావు దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో గణపతి కావచ్చు వీళ్ళందరికీ ఇంకా ఎందుకు మిగిలింది అని అంటే భారతదేశ నైసర్గిక పరిస్థితులు, ప్రజల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పునాదిగా చేసుకొని విప్లవం వస్తుందని ఇంకా వాళ్ళు నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళకి కనుక ఆ నమ్మకం పోయి ఉంటే ఎప్పుడో ఆ పార్టీని వైండప్ చేసేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, పరిస్థితులు ఏందో కూడా నేను చెప్తాను. సమస్య మీరు చెప్పారు ఇప్పుడు ఇక్కడ చైనాకి మనకి. ఇక్కడ మనకున్న కల్చర్, మన ప్రజల యొక్క మనస్తత్వం అనేది డిఫరెంట్ ఉంటుంది. పక్కింటోడికి ఏం జరగదు, నాకు అవసరం లేదు అనుకునే భావన ఉన్న ప్రజలు ఇప్పుడు. మీరు అన్నట్లు గతంలో అందరూ అట్లుంటారా మురళి? ఇప్పుడు నేనున్నా మీరున్నారు, ఒక్క నిమిషం. అర్బన్ కల్చర్ వేరు, రూరల్ కల్చర్ వేరు. రైట్. మన దగ్గర నిర్భయ అనే కేసు జరిగింది. బస్సులో ఒక అమ్మాయి, దేశం అంతా మొత్తం అట్టడిగిపోయింది, కేవలం ఢిల్లీలో మాత్రం చూసిన తర్వాత. అంటే అటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో జరుగుతుంటాయి. కానీ ఎందుకు బయటకు రావు అంటే నాకెందుకు, ఢిల్లీ పబ్లిక్కి ఇక్కడ పబ్లిక్కి తేడా ఏంటి? ఢిల్లీలో రకరకాల పబ్లిక్ వస్తుంటారు, వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ ఆటోమేటిక్ వాట్సాప్ గ్రూప్లో ఒక్క నిమిషం నేను చెప్తాను, కంప్లీట్ అవ్వండి. అటువంటి సంఘటనలు ఇంకో చాలా జరిగాయి. జరిగినప్పుడు ఎందుకు కల్పించుకోరంటే మనకి ఎందుకు, ఆ కేసు కోర్టులు పోలీసు చుట్టూ ఎవరు తిరుగుతారు, కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారు భావన ఉంటుంది. ఈ కల్చర్ ఉన్న ప్రజలకు అంటే అందరూ మీరు అన్నట్లుగా అందరూ వాళ్ళకు ఉండరు, ఒక 10% అటు ఉంటారు, 10% ఇటు ఉంటారు. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న ప్రజల మధ్యన మనం అనాలిసిస్ కరెక్ట్ ఉంటుంది అంటారా? అంటే ఇది జనరలైజ్ చేసి చూసే విషయం కాదు. ఒకటి మైండ్ సైకాలజీ ఎట్లుంటుంది మనుషులది అనేది చెప్తాను నేను. ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది, మన కుటుంబంలోనే ఎవరికో ఒకరికి ఇట్లా జరిగిందని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆ అసహనాన్ని, ఆ అసంతృప్తిని, ఆ బాధను ఛానలైజ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వస్తారు, ఛానలైజ్ చేయగలిగారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎందుకంటే రమ్మంటున్నారు, మనము ఇంత ఘోరంగా జరిగిందని మనమే బాధపడుతున్నాము, ఒక అడుగు పోతే తప్పేమున్నది, ఇటువంటి ఆగుతాయేమో, మనం చేసేది ఏముంది, పోయి కొవ్వొత్తి పట్టుకోవడమే కదా. అంటే ఇగ్నైట్ చేసే వ్యక్తి ఉంటే అసహనాన్ని అంతా కూడా ఒక బంతిపూలు ఒక సూది దారం పట్టుకొని ఎవరైనా వచ్చినట్టయితే ఎట్లయితే అన్నీ ఒక దండలాగా పేరుతాయో అట్లాంటి శక్తులు కావాలి. అది పీపుల్స్ వారి వైఫల్యము. అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడ వాళ్ళు లేరు, అక్కడ వాళ్ళు ఉండాలి. వాళ్ళు మీరు ఇందాక అన్నట్లుగా సమస్య ఎక్కడొచ్చింది గతంలో చెప్పారు మీరు. వరంగల్ వచ్చినప్పుడు, ఉద్యమం వచ్చినప్పుడు ఇందులో తీసుకురావాలి, ఇందులో లెనిన్ చూడాలని ఏ భావన వచ్చిందో అంటే అక్కడ ఉన్న సమస్య అప్పుడు అది. ఇప్పుడు సమస్యలు మారాయి దేశంలో, రకరకాల సమస్యలు. మురళి నేను ఒక మాట అంట, ఒక్క నిమిషం. మొన్న ఏ నాయకత్వం లేకుండా నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు కదా. చేశారు. వాళ్ళు ఉన్నదా పీపుల్స్ వారు? లేరు. అగ్నివీర్ చేశారు. ఉండుంటే ఎంతమంది రిక్రూట్మెంట్లో వెళ్ళిపోయేవాళ్ళు. అవును. ఇప్పుడు మీకు అగ్నివీర్ వచ్చింది సికింద్రాబాద్లో, దానికి ఉన్న ఎవరు లీడ్ చేశారు? ఎవరు చేయలేదు. ఆ కడుపు మండితే ఆటోమేటిక్గా అదే వస్తుంది. అంటే కనీసము ప్రజల్లో వస్తున్న స్పాంటేనియస్ మూమెంట్స్ను కూడా తమ వైపు తిప్పుకోవడానికి మాస్ ఆర్గనైజేషన్స్ లేవు. వాళ్ళకి ఉన్నాయి, బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడానికి కూడా వాళ్ళే కారణం. ఎందుకంటే మాంసం తినేవాడు బొక్కలు మెడలో వేసుకున్నట్టు
తెలంగాణ ఉద్యమంలోకి జనసభ పేరుతో వచ్చినప్పుడు నేను మహాసభ పేరుతో నేనే పెట్టాను. వీరన్న గారు వెనకాల నుంచి సహకరించారు. ఆయన నక్సలైట్ లీడరే. చెరుకు సుధాకర్ను నన్ను, అంటే చెరుకు సుధాకర్ ఒక డాక్టరు, నేను ఒక అడ్వకేటు, భరత్ కుమార్ ఒక అడ్వకేటు, బెల్లయ్య నాయక్ ఒక ఇంజనీరు, మాలాంటి వాళ్ళని ముందు పెట్టేమో తెలంగాణ మహాసభ చేశారు. ఈ సక్సెస్ఫుల్గా నిలబడ్డది. జనసభ మొదటి మీటింగ్ రోజే వరవర్రావు మెయిన్ స్పీకర్, యాసిన్ మాలిక్ కాశ్మీరీ హురియత్ కాన్ఫరెన్స్ అధినేత రెండవ స్పీకర్, వివిధ రాష్ట్రాల్లో నక్సలైట్లతో అనుబంధంగా ఉన్న సంఘాల నాయకులంతా డయాస్ మీద కూర్చుంటారు. డయాస్ మీద ఒక ప్రకాష్కి స్థానం లేదు. ఈ తప్పు ఎవరిది? ప్రజా సంఘాలు అనే పేరుతోని అవి కూడా మాయే అనే ఒక మెసేజ్ ఇస్తే అవి నిలబడగలుగుతాయా? చంపేశారు కదా అందరినీ. అంటే వైఫల్యం అనేది, వైఫల్యాలకు సంబంధించిన అంశాలను కనుక మనం పీపుల్స్ వార్లో చూసినట్టయితే ఓ 2-3 గంటలు మాట్లాడుకోగలుగుతాం. వాళ్ళు దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకుంటున్నారు? అంటే మీరు ఒప్పుకుంటారా పార్టీ అనేది అసలు పాత లైన్లు వెళ్ళబట్టే, ప్రజలకు ఏం కావాలో ఆ సమస్య పక్కన పెట్టబట్టే? మామూలు సాధారణ ప్రజలకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు పోయాడు. అతని తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి పోవడం వరకే ఆయన నేర్చుకున్నాడు, బయటికి రావడం అనేది నేర్చుకోలేదు. కొండపల్లి సీతారామయ్య గారు బతికున్నంత వరకు వీళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పోయారు. ఆ తర్వాత అందరూ అభిమన్యులుగానే మిగిలిపోయారు. నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి వాళ్ళ దగ్గర ఆలోచన ఉందేమో లేదో మనకు తెలియదు, కానీ కార్యరూపాలు చూసినట్టయితే, వాళ్ళ కార్యాచరణ చూసినట్టయితే అక్కడే ఆగిపోయారు. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని చంపబడుతున్నారు. రిక్రూట్మెంట్ లేదా అంటే ఉంది, కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గత 97 నుంచి ఈరోజు వరకు అది నెక్స్ట్ లెవెల్కు పోతున్నదని నేను అనుకోవట్లేదు. సబ్జెక్టివ్గా చూసినప్పుడు వాళ్ళ సంఖ్య కొంత పెంచుకున్నారు. 97 నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ దళాలు ఉండే, ప్లాటూన్స్ అయినాయి, ప్లాటూన్స్ కంపెనీలు అయినాయి, కంపెనీ నుంచి బటాలియన్స్ అయినాయి, గెరిల్లా వార్ఫేర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు యుద్ధంగానే ప్రకటించారు. కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సిన అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఆ లీడర్షిప్ లేదనుకుంటారా, లేదా వాళ్ళకున్న సిద్ధాంతం ఇదే కరెక్ట్ అని భావిస్తున్నారు అనుకుంటారా? వెలుగుతున్న సూర్యుడిని మబ్బు మూయను, మనిషి కోపం సూర్యుడిని కోపం మూయను అని ఒక పాట ఉంది వెనకట. ఈ యుద్ధంలో ఏమైందంటే చంపుకోవడం అనేది సహజం. వాళ్ళు 30 మంది చనిపోయినా 50 మంది చనిపోయినా నీకు నాకు బాధ అనిపిస్తే తప్ప ఆ నక్సలైట్ నాయకత్వానికి ఇది చాలా సహజమైన అంశంగా వాళ్ళు తీసుకుంటారు. బట్ అక్కడ ఏమైందంటే ప్రతీకార దాడులు అనేటివి డామినేట్ చేస్తాయి. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడము, ప్రతీకార దాడులు, ఇక్కడనే వాళ్ళు ఆగిపోతున్నారు. ఆ అటవీ ప్రాంతాలలో కొంత రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఇవాళ 20,000 మంది ఉంటే నేను చెప్పగలుగుతా 70 నుంచి 80% ఆదివాసీలే. అడవుల్లో ఉన్న ఆదివాసీలు కావచ్చు, ప్లేన్ ఏరియాలో ఉన్న ఆదివాసీలు కావచ్చు. బట్ ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేయండి, 70-80% ఇవాళ తుపాకీ పట్టుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకు నమ్మకంగా ప్రజల్లో ఫుల్ టైమర్స్గా పనిచేస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆదివాసీలే ఉంటారు. అది పోలీసులు చెప్పగల రికార్డ్స్, చనిపోయిన రికార్డ్స్ కూడా చెప్తాయి. అయితే ఏమైతుంది, సల్వార్ జూడు అని పేరు మార్చి దానికి ఇప్పుడు డిఆర్ని పెట్టారు కదా, అందులో కూడా వాళ్ళే డౌటే లేదు. అయితే కౌంటర్గా పోలీసులు వాడేది కూడా వాళ్ళనే. బట్ ఏది ఏమైనా కూడా పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగానే భారత విప్లవ పరిస్థితి ఉంది, విప్లవకారుల పరిస్థితి ఉంది. అంటే అందరూ అభిమన్యులు తప్ప అభిమన్యులే అవుతున్నారు, అర్జునుడు అవ్వట్లేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కృష్ణుడు లేడు. కృష్ణుడు కొండపల్లి సారథ్యం అంటే కొండపల్లి సీతారామయ్య లాగా, అంటే ఆయనకు చరిత్ర ఉంది కదా. 1948 సాయుధ పోరాటంలో ఉన్న వ్యక్తి. అప్పుడే కృష్ణా జిల్లా కొండపల్లి సీతారామయ్య టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా గతంలో తీసుకుంటే పీపుల్స్ వార్ పార్టీ తుపాకులు పట్టుకొని పోలీస్ వైపు దాడులు చేయకూడదు అనేది ఒకటి సిద్ధాంతం ఉండేది. అంటే మా చిన్నతనాల్లో చెప్పిన చౌదరి తేజేశ్వర గారు వాళ్ళకి క్లాసులకు వెళ్ళినప్పుడు శ్రీకాకుళంలో విన్నాం. కానీ పెంబర్తి సమావేశం తర్వాత, వరంగల్ పెంబర్తి సమావేశం తర్వాత సమావేశాలు పాల్గొన్న కొండపల్లి సీతారామ గారి ఆదేశాల మేరకే పోలీసులపై దాడులు చేయాలి, ప్రతీకార దాడులు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారనేది చరిత్ర చెప్తుంది. వాస్తవం అంటారు? అది వాస్తవమే, అది కూడా తప్పే. అది వాస్తవం అంటే తప్ప? అది వాస్తవం జరిగింది, బాగా తప్పుడు నిర్ణయం అంటున్నా. అచ్చా, సమావేశం జరగడం వాస్తవం. సమావేశం అక్కడ జరిగిందా అనేది గుర్తులేదు నాకు, బట్ ఆ విషయాలని తెలుసు. ఆ నిర్ణయం తీసుకున్నది తప్పు అంటున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతీకార దాడులు అనేటివి ఉండవు, యుద్ధం స్టార్ట్ అయినప్పుడే ఉంటాయి.
ప్రతీకారం అనేదే కొంపముంచింది. ఈ నిర్బంధం పెరగడానికి, ప్రజా సంఘాలు పనిచేయలేకుండా ఉండడానికి కారణమే ఈ టార్గెటెడ్ హత్యలు. ఒకటేమో చారు మజుందార్ 72 జూలై 28న పోలీసు లాకప్లో చనిపోవడానికంటే కొద్ది నెలల ముందు ఏ గుణపాఠాలు అయితే నక్సల్బరీ ఉద్యమం నుంచి తీసుకున్నాడో, శ్రీకాకుళం ఉద్యమంలో జరిగిన పొరపాట్లను అవి ఎందుకు జరిగినాయనే సమీక్షలో విప్లవకారులంతా ఒక నిర్ణయానికి వచ్చారో, అవి రెండు కూడా మనం అతివాదంతో పోయినాం, వ్యక్తులను టార్గెట్ చేసి చంపాం, వ్యక్తిగత హింసావాదం తప్పు అనుకొని ఆ రోజు తేల్చుకున్నారు వాళ్ళు. నా చారు మజుందార్ బతికున్నప్పుడే నేను వ్యక్తిగత హింసావాదం అయిపోయినా, భూస్వాములను చంపి భూమి తీసుకుంటే ఆ భూమి రక్షించబడుతుందని నమ్మిన, కానీ అది తప్పు అనేది ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా, ప్రజలు కోరుకోకుండా ఏం చేసినా కూడా అది దీర్ఘకాలిక విప్లవానికి ఉపయోగపడదు అనేది 72లో తీసుకున్న లెసన్. మరి ఆ లెసన్ను తీసుకున్న తర్వాత కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి దాన్ని అంగీకరించారు. చారు మజుందార్ జరిగిన పొరపాటు తప్పే, మనం కూడా ఇక్కడ చేస్తున్నది తప్పే అని అనుకున్నారు. అనుకున్న తర్వాత 78, 79 వచ్చేసరికి మళ్ళీ దళాలను తయారు చేసి మళ్ళీ వీళ్ళు చేసింది అదే. నేను అందుకే కొండపల్లి సీతారామయ్య గారితో ఒకే ఒకసారి నేను నా జీవితకాలంలో కలిసింది 78లో పీస్ బుక్ సెంటర్ అని ఉండేది కాచిగూడలో. అయితే అంతకుముందు 7 టైమ్స్ సత్యమూర్తి గారితో కంటిన్యూ డిస్కషన్స్ అయినాయి. నేను అప్పుడు వాళ్ళ ఫ్రంట్ల ఆర్గనైజేషన్లో ఒక సానుభూతి పరిణిగా ఉండేవాడిని. విప్లవ రైతుల సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, వాళ్ళ మీటింగ్స్ ఉంటే పోవడము, వినడము, మాట్లాడడానికి వరవరరావు గారు మాట్లాడించాలని ప్రయత్నం చేశారు. బట్ నేను మాట్లాడనని చెప్పాను. నేను ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాను, నేను మీలో భాగం కాలేదు అని చెప్పాను. బట్ క్లోజ్గా 2 సంవత్సరాల పాటు వాళ్ళతో ఉన్నాను. నేను 77 ఎమర్జెన్సీ తర్వాత 79 వరకు కూడా వాళ్ళతో ఉన్నాను. అయితే ఈ సిద్ధాంతాలలో ఏది కరెక్ట్ అనేది తెలుసుకునే క్రమంలో సత్యమూర్తి గారికి వరవరరావు గారు పరిచయం చేశారు. ఇతనికి ఉత్సాహం బాగుంది, వర్క్ కూడా చేస్తున్నాడు, బట్ ఇంకా మన ఫ్రేమ్లోకి రాలేదు, ఆయనకి ఏవో అనుమానాలు ఉన్నాయి, మీరు తేల్చండి అని చెప్పి సత్యమూర్తికి అప్పచెప్పాడు. సత్యమూర్తి గారు 7 సార్లు ఒక 15 రోజుల కాలంలోనే నాతో వరుసగా మీట్ అయ్యాడు. బట్ ఆయన దగ్గర ఆన్సర్స్ లేవు. ఆయన ఏం చేశాడు, ఆ పీస్ బుక్ సెంటర్లో సీతారామయ్య గారు కలిసినప్పుడు ఆయన అటాచ్ చేశాడు. ఆయన అక్కడే కూర్చొని మాట్లాడాడు. సీతారామయ్య గారు ఎక్కువసేపు మాట్లాడలే, 15 నిమిషాలు. ఆయనకు నేను చెప్పాను, నీ అభ్యంతరాలు ఏంది అని అన్నాడు. అంటే క్లుప్తంగా చెప్తా, 3 విషయాలని చెప్పాను. ఒకటి, రిక్రూట్ చేయాల్సిన ప్రజా సంఘాల కాడ మార్క్సిజం లెనినిజం మావోలోచన విధానం అనేది మీరు ఒక గిట్రాయిగా పెట్టారు, అది ఆమోదించిన వాడే ప్రజా సంఘాల్లోకి రావాలన్నాడు. పార్టీలోకి రావడానికి అది పెట్టవచ్చు, కానీ ప్రజల దైనందిన సమస్యల మీద పోరాడేవాడు నీతో కలిసి పనిచేస్తానంటే ఆ సిద్ధాంతం పెట్టడం కరెక్ట్ అయిద్దా అని అడిగా. రెండోది ఏందన్నాడు, ప్రజలందరికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకాలన్నప్పుడు ఎన్నికల బహిష్కరణని ఎట్లా అంటారు మీరు అని అన్నాను. మూడోది ఏంది అన్నాడు, చారు మజుందార్ వ్యక్తిగత హింసావాదం అది తప్పని చెప్పి అది సూత్రీకరించిన తర్వాత మీరు కూడా తప్పని అంగీకరించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ చేస్తామన్నాడు. 5-6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నువ్వు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్నావు, నీతో నేను ఆర్గ్యూ చేయలేను, నువ్వు చిన్న పిల్లవాడివి, 21 years, నీకోసం నేను సిద్ధాంతాన్ని మార్చుకోలేను, నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో అని చెప్పాడు. అర్థమైపోయింది ఆయనకి ఇంకా. అయితే నేను ఈ క్వశ్చన్స్ అడగడానికి నాకు ఎవరు ఆ నాలెడ్జ్ ఇచ్చారు అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. ఆయన డాక్యుమెంట్స్ అని చదివాను, అప్పటికి చూడలేదు ఆయన. నేను ఆ డాక్యుమెంట్ చూసాక నేను కన్విన్స్ అయినా, ప్రజా సంఘాల ద్వారానే ఉద్యమం నడవాలి, ఈ దాడులు చేయడానికి ఇట్లాంటి వాటికి విప్లవకారులను ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే వాళ్ళు ఎవరు వచ్చి చంపడానికి భూస్వామి వల్ల బాధలు పడ్డ వాళ్ళు ఎదురు తిరిగి చంపాలి తప్ప, అడవుల్లో నుంచి వచ్చి మేము సూపర్ మ్యాన్లం అని చెప్పి వాళ్ళు రాత్రి వాళ్ళని చంపితే వీళ్ళకి సంబంధం లేని హింస వాళ్ళ మీద పడుతుంది. ఆ చైతన్యం ఆ స్థాయిలో ఉండదు, వాళ్ళది కోపం ఉంటుంది దూరం మీద, చంపినందుకు సంతోషపడతారు, వచ్చిన నిర్బంధాన్ని ఎదుర్కోలేరు. కాబట్టి రిక్రూట్మెంట్ ఎక్కడైతే అవ్వదు, ఆ నిర్బంధాన్ని అడ్డంగా చూపెట్టి సాగ్గా చూపెట్టి లోపలికి తీసుకుపోవడమే కదా. అట్లా పోయినోడు నిలబడగలుగుతాడా? ఉండడు. కాబట్టి విప్లవకారులు అంటే సూపర్ మ్యాన్లు కాదు. దోపిడీని నిర్మూలించే క్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసి వాళ్ళను ఒక మిలిషియాగా మార్చుకోవాలి తప్ప, మిలిటెంట్స్గా మార్చుకోవాలి తప్ప, మీరు వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం అనేది కేసీఆర్ గారు అడగకముందే ప్రజలకు అన్ని వరాలు ఇచ్చి ఇవాళ ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి వస్తుంది. సార్, కేసీఆర్ గురించి టాపిక్ అంట, కేసీఆర్ గారు కూడా ఉద్యమం టైంలో పోలీస్కి అప్పర్ హ్యాండ్కి ఇవ్వకుండా, అంటే ఎక్కడైతే ఉద్యమం వైలెన్స్ అవుతుందో వైలెన్స్ కాకుండా ఉండడానికి ఈ లైన్ తీసుకున్నారు అనుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా విజ్ఞతతో వ్యవహరించారు. ఎన్కౌంటర్ అంటే అలా కాదండి, ఉద్యమం టైంలో ఆయన
కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడైతే వైలెన్స్కి వెళ్తారో, వైలెన్స్కి వెళ్తే పోలీస్ అప్పర్ హ్యాండ్ అవుతుంది కాబట్టి వైలెన్స్ వెళ్లకుండా మనం సైలెంట్గా ఉద్యమం చేద్దాం అనేది ఒక లైన్ పార్టీ పెట్టకముందే 69 ఉద్యమం ఎందుకు విఫలమైంది, ఇప్పుడు కూడా 69 ఉద్యమాన్ని ఎట్లా విఫలం చేశారో వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్ అట్లే ఉంటుంది. కాబట్టి జైలుకు ఎప్పుడైతే చెన్నారెడ్డిని బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీని పంపించారో దాని మెయిన్ కారణం వైలెన్స్. కాబట్టి మనం జైలు పోవద్దు, ఆ వైలెన్స్ రావద్దు, ఎక్కడ కూడా మనం గీత దాటద్దు. కాబట్టి ఆయన విద్యార్థులను ఇన్వాల్వ్ చేయలేదు కదా ఎప్పటిదాకా. లాబింగ్ ద్వారా నేను తెలంగాణ సాధిస్తాను ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులుగా ఉండి 36 పార్టీలను ఒప్పించినా కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ ఇయ్యాక రాజశేఖర రెడ్డి అడ్డుపడడం వల్ల ఇక గత్యంతరం లేదన్నప్పుడు తెలంగాణ భవన్లో వరుసగా 3 నెలల పాటు ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి, గ్రామం నుంచి విద్యార్థులను తీసుకొచ్చి మాతో క్లాసులు చెప్పించాడు. అప్పటిదాకా ఆయన విద్యార్థులను వద్దన్నాడు, ఎందుకంటే వైలెన్స్ అవుతుందని. బట్ ఆయన ఫైనల్గా వైలెన్స్ని ఆపడానికి తనకు తాను నిరాదీక్ష చేశాడు. అట్లా జరిగింది. అది అంటే ఆ లైన్ తీసుకున్నారు 100% ఆ లైన్ తీసుకున్నారు. రైట్. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్దాం ఛత్తీస్గఢ్కి. ఛత్తీస్గఢ్లో బుల్డోజర్లు అడవిలోకి వద్దు, 4 లైన్స్ అవసరం లేదు, అబూజ్మాట మాకు అభివృద్ధికి అవసరం లేదు, కేవలం ఆదివాసులకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వండి చాలు అని వాళ్ళు అంటున్నారు పార్టీ వైపు. ప్రభుత్వం ఏముంటుందంటే అక్కడ ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ పరదేశం కాదు, మన భారతదేశంలో భాగమే, డెవలప్మెంట్ చేస్తాం, మీకున్న సమస్యలు ఏంటో చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళేమంటారంటే పార్టీ వైపు నుంచి మేము చర్చలకి వస్తామంటారు, కాసేపు మీరు కూంబింగ్ ఆపండి, కాల్పులు ఆపండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇది జరిగే ఇద్దరు కూడా మొండి పట్టు వదులుతారా? భారతదేశ పాలకులు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎన్డీఏ అయినా, ఇంకొక జనతా పార్టీ అయినా, ఆ జనతా పార్టీ తర్వాత వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రశేఖర్ గవర్నమెంట్స్ అయినా, ఏవైనా ఇవి పెట్టుబడిదారుల చేతుల్లో బందీలై ఉన్న పార్టీలు, బందీలై ఉన్న నాయకులు, ప్రధానమంత్రులు. వీళ్ళు ఛత్తీస్గఢ్ ప్రజల మీద ప్రేమతో కాదు రోడ్లు వేద్దామన్నది, టెలికమ్యూనికేషన్ డెవలప్ చేద్దామన్నది. కేవలం ఏంటంటే అక్కడ ఉన్న సహజ సంపదను, అటవీ సంపదను, మైనింగ్ సంపదను, అక్కడున్న బాక్సైట్ కావచ్చు, అక్కడున్న ఐరన్ ఓర్ కావచ్చు, అక్కడున్న కోల్ కావచ్చు, రకరకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఉద్దేశించినయే ఈ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ. ఇప్పుడు ఈ సమాజం ఎప్పుడు ఏర్పడింది? డెవలప్మెంట్ అవ్వాలి కదా, ఇప్పటికే ఇవ్వాలి కాదు. డెవలప్మెంట్ పేరుతో జరిగేది భారతదేశంలో 90% విధ్వంసం. రోడ్లు దానికి నేను ఒప్పుకుంటా. అలా కాకుండా మన సంపదను కాపాడుతూ, మన చరిత్రను కాపాడుతూ ఆ ఏరియాలో డెవలప్ చేస్తే నష్టం ఏంటి? నేను అనేది ఎవరు డిసైడ్ చేయాలి? మీరెవరు అసలు అడవి ప్రాంతాల్లో పోయి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడడానికి? వాట్ రైట్ యూ హ్యావ్? నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలదే పై చేయి. వాళ్ళకు నీకు చేతనైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎట్లయితే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 6 కింద వాళ్ళని తీసుకొచ్చావో ఇక్కడ ఎందుకు తీసుకురావు? చిరకాల వాంఛ కదా. వాళ్ళు చేయరు, చెయ్యరు. ఎందుకు చేయరంటే అది చేస్తే వనరుల మీద ఆధిపత్యం గిరిజనులకు వస్తుంది తప్ప ప్రభుత్వానికి రాదు. ముందుకు వచ్చినట్టయితే ముందుకు వచ్చినా విప్లవం ఆగదు.